ఉదాహరణకు మనం చూసినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో అంటాడు దేవుడు. చూడండి ప్రియులారా, ఒక మాట అక్కడ చెప్తాడు. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట చెప్తాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు, చేపలను పశువులను నిండిచి వారు ఏలుదురుగా కాని పలికి దేవుడు వారిని తన పోలికందు చేసి వారిని ఆశీర్వదించాడు. ఎలా ఉండమన్నాడు అని అంటే, చిన్న మాట ప్రార్థన చేసుకొని ఈ మాటలు మనం మాట్లాడుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, దయామయుడ, నీ పాదాలకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉండగా, మాట్లాడుతున్నది నేను కాదు, మీరేం చెప్పిన మీరు వాడిని ప్రభువా నన్ను మరుగుపరిచి వినగలిగే చెవును, గ్రహించగలిగే హృదయాన్ని దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే కొద్దిసేపు నాలో మీరుండి మాట్లాడమని నిన్నే మిక్కిలి విని ఎంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క లేఖనములో అదే యొక్క వాక్యంలో 28వ వచనంలో కూడా అంటాడు, నేను వారిని ఆశీర్వదిస్తాను అని అంటాడు. మనుషులను ఆశీర్వాదకరంగా చేయగలిగిన వాడు ఒక్క దేవుడు తప్ప. ఒంటరి వారిని జతపరిచి, వారిని ప్రేమించి, వారిని ఆశీర్వాదకరంగా ఏం చేస్తాడనంటే, మీరు ఫలించి ఏమండి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అన్నాడు దేవుడు. దేని వలన అంటే ప్రియులారా, ఫలించడానికి ప్రియులారా, చెట్టుకైతే భూమి కావాలి కదా. మట్టిలో పెట్టకపోతే ప్రియులారా అది ఫలించే మార్గము ఉండదు. పురుషుడైనా స్త్రీ అయినా ఒంటరిగా ఉన్నప్పుడు వారు ఫలించరు. వారి విషయమై పెద్దలైన వారు ఆలోచన కలిగి వారు ఫలించినట్లుగా వారిని ఐక్యపరుస్తూ ఉంటారు. ప్రియులారా, ఐక్యపరిచినప్పుడు ఏమైంది అంటే, వారు ఫలించటానికి వారిద్దరిని దేవుడు జ్ఞాపకం చేసుకొని వారికి గర్భఫలాలు ఇస్తాడు, స్వాస్యాలు ఇస్తాడు. వారిని ప్రియులారా బిడలగల తల్లిగా, తండ్రిగా వారిని ఆశీర్వదిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఇద్దరు ప్రియులారా పుట్టినరోజు జరుపుకున్నట్టు కనపడతా ఉంటారు. ఏమండి, ఇద్దరు ఏ వయసును చేసుకున్నారంటే, వాళ్ళు ఎంత పెద్ద వయసు వచ్చినా కూడా వాళ్ళు పుట్టినరోజులు చేసుకుంటూ వచ్చారు. ఏమండి, మొట్టమొదటి పుట్టినరోజు చేసుకున్న వ్యక్తి ఎవరంటే ప్రియులారా ఐగుప్తు యొక్క రాజు అయినటువంటి ఫరో. రెండో వ్యక్తిగా మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు కాలంలో ప్రియులారా ఏమండి హేరోదు అనేటువంటి ఒక రాజు. వీళ్ళిద్దరూ రాజులే. కానీ ప్రియులారా ఈ దినమున తల్లి గర్భం నుండి ఆ బిడ్డను దేవుడు జ్ఞాపకం చేసుకొని సంవత్సరమున దయాకిరీటం ధరింపజేసినందుకు వారికి కలిగిన వారి సంతానాన్ని బట్టి వారు ఏం చేశారంటే, దేవుని ఘనపరచడానికి తమ బంధువులకు, తమ శ్రేయోభిలాషులకు, వారి కలిగిన వారికి చెప్పుకొని దేవుని దాసులను పిలిచి ఏం చేస్తున్నారంటే, సంవత్సరమున మా బిడ్డకు దేవుడు దయాకిరీటం ధరింపజేసి ఉన్నాడు, మాతో పాటు మీరందరూ కూడా రండి, మీరు కూడా వచ్చి మాతో కలిసి దేవుడు మాకు అనుగ్రహించిన ఆ బిడ్డ కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి, మాతో పాటు కలిసి ఆనందకరంగా ఈ విందులో మీరు కూడా పాల్గొనండి అని మళ్ళందరినీ పిలిచారు. ప్రియులారా, కుదురుకొచ్చు. దేవుని యొక్క లేఖనాన్ని మనం చూసినప్పుడు సంవత్సరములు జరుగుతూ ఉండగా దేవుడు తన కార్యమును నూతనపరచాలి. అందుకని ఆ బిడ్డకు తల్లి గర్భం నుండి దేవుడు ఉద్భవింపజేసి బయట పెట్టిన దినం. దేవుడు ప్రియులారా చంటి బిడ్డలే కాదు, మరల కూడా మర్చిపోయేవాడు కాదు దేవుడు. ఎందుకని ఆయన చెప్తూ ఉంటాడు ప్రియులారా, దేవాతి దేవుడు తన లేఖనంలో మాటలను చూస్తే యెషయా గ్రంథము ప్రియులారా 49వ అధ్యాయము
15-16 వచనాల్లో ఏమంటాడో చూడండి. అక్కడ యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. స్త్రీ తన గర్భమున పుట్టిన తన బిడ్డను కరుణింపకుండా మరుచున మరుచుదురు గాని నేను మాత్రం నిన్ను మరువను అంటాడు. ఎందుకని మరవడంట? స్త్రీ తన గర్భమున పుట్టిన తన చంటి పిల్లను మరచునా అని అంటున్నాడు. పిల్లరా మర్చిపోతారు వీళ్ళు. ఎప్పుడు మర్చిపోతారు చెప్పండి? పిల్లలను పిల్లరా పాలిచ్చిన తర్వాత తల్లి నిద్రపోద్ది, పిల్లలు కూడా నిద్రపోతూ ఉంటారు. వీళ్ళకి ఏం గుర్తుండదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక పెద్ద వయసు కలిగిన ఒక అమ్మమ్మనో నాయనమ్మనో ఆ యొక్క పిల్ల దగ్గర మనం పెడతాం. ఎందుకని? బిడ్డ పాలు తాగిన తర్వాత తల్లి నిద్రపోద్ది, ఈ బిడ్డ కూడా నిద్రపోద్ది. అలా నిద్రపోతే బిడ్డల మీద పడిపోతే కొంతమంది బిడ్డలు ప్రియులారు ఇబ్బంది పడిన బిడ్డలు ఉన్నారు, కొంతమంది చనిపోయిన బిడ్డలు కూడా ఉన్నారు. అందుకని వారి యొక్క పొరిటిలో పడుకున్న, వారి కౌగిట్లో పడుకునగా పాలిచ్చిన తల్లి తన బిడ్డనంట అక్కడి నుండి తీసి ఇంకో సాటేస్తారు. లేదనుకుంటే పెద్దవారు ఎవరి నుండి వీళ్ళిద్దరి మధ్యలో ఖాళీ ఉండేలా చూస్తూ ఉంటారు. ఇక్కడ బైబిల్లో అంటున్నాడు, స్త్రీ ఒకవేళ మర్చిపోవచ్చు కానీ నేను మాత్రం మరువను అని అంటున్నాడు. ఎందుకు మరవడేనా? ఏవండి, ఈయన మర్చిపోయే దేవుడు కాదు. ఈయన పిల్లరా తన తల్లి గర్భం నుండి ఆ పిల్లను ఉద్భవింపజేసి నాటి నుండి నేటి వరకు దేవుడు అనేకమైన ఇబ్బందుల మధ్య కాపాడుతూ వచ్చాడు పిల్లరా కదా. మనం అందరం అంటాము పిల్ల పుట్టంగానే ఏడవలేదమ్మా, ఏమైందమ్మా, ఏమైందని అంటారు. పిల్లరా దేవుడు అక్కడికి రావాలంట, వచ్చి ఆ రక్త మడులో పడి ఉన్న ఆ బిడ్డను చూసి నువ్వు బ్రతుకు అని ఆయన చెప్పాలంట ప్రియులారా. చెప్పకుండా ఎవరు కూడా బ్రతకడానికి అక్కడ ఇది లేదు ప్రియులారా. ఏమండి, ఆయన అంటాడు, నీవు పుట్టినప్పుడు చూడ అసహ్యంగా నేలను పడవేసి ఉన్నావు, నీ నాభి స్తోత్రం నీ బొడ్డు ఎవడు కోయలేదు, నీ రక్తంలో పొరులుతున్న నిన్ను చూసి నీ మీద ఎవడు జాలి పడలేదు. నేను వచ్చి నీతో మాట్లాడి నీకు చెప్పిన తర్వాత నువ్వు బ్రతకమని నేను అన్న తర్వాత నువ్వు బ్రతికావు అని దేవుడు చెప్తాడు. ఇలా దేవుని యొక్క లేఖనంలో మాటలను చూసినప్పుడు స్త్రీ అయినా మర్చిపోద్దేవు కానీ నేను నిన్ను మర్చిపోను అని అంటున్నాడు. ఎందుకు మర్చిపోడానంటే ఆయన నిన్ను సృజించిన దేవుడు ప్రియులారా. ఆయన 16వ వచనంలో అంటాడు, చూడుము నా అరిచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను అని అంటాడు. ఎక్కడ చెక్కాడంటే దేవుడు ప్రియులారా, సృష్టి అంతా కూడా కలుగునుగాక అంటే అయిపోయింది. ఏమిటది? సూర్యచంద్ర నక్షత్రాలు, భూమి ఆకాశాలు, పర్వతాలు, వృక్షాలు, పల చెట్లు అనేకమైన ప్రియులారా నోటి మాటతో చేశాడు దేవుడు. కానీ ఒక్క మనిషిని మాత్రమే నేల నుండి మట్టి తీసుకొని బొమ్మను చేసి ఆ బొమ్మకు జీవాన్ని ఊది తన యొక్క స్వంత శక్తి కలిగిన ఊపిరిని ప్రియులారా మనలో ఉంచాడు దేవుడు. ఏమండి, మనలో ఆ జీవాన్ని ఉంచాడు కనుకే మనం జీవాత్మయం. దేవుని స్వహస్తాలతో సృజింపబడిన వారు ఎవరన్నా ఉన్నారంటే ప్రియులారా అది మనమే. ఇవాళ ప్రతి మనిషి ప్రియులారా దేవుడు తయారు చేసి ఇదిగో బొమ్మ, ఇదిగో నీ దేవుడిని చూపిస్తుంటే ప్రియులారా దాన్ని తీసుకుని జనాలు కాళ్ళకు దండం పెట్టి, తలకు దండం పెట్టి, చేతులకు దండం పెట్టి వేస్తారు జనాలు కదా. దేవుడు నేను నా సొంత స్వహస్తాలతో నిన్ను చేశాను, నీతో నాకు ఇక్కడ పని ఉంది, ఈ సమాజ సంగమం మధ్య నా సాక్షిగా నేను వాడుకోవాలనుకుంటున్నానంటే ప్రియులారా పొరపాటు నీ మానవుడు దేవుని ఆలోచనకు లోబడట్లా. దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే ప్రియులారా నిన్ను ఈ లోకానికి తీసుకొచ్చి తన మహిమార్థంగా నిన్ను వర్ధల చేయాలి, నిన్ను అభివృద్ధి పరచాలి, నిన్ను ఆశీర్వదించాలి. ఆ ఆశీర్వాదం ప్రవాహంలో నుంచి అనేకులను దేవుడు సమృద్ధిగా నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వేం చేస్తున్నావు? స్వల్పమైన వాటి నిమిత్తము, ఏమండి, వ్యర్థమైన వాటి నిమిత్తం మనసు పెట్టి నీ జీవన విధానంలో ప్రియులారా నిన్ను నీవు పాడు చేసుకుంటూ నీవు పాడవుతూ ప్రియులారా ఉంటూ ఉన్నావు. గమనించండి,
దేవుని యొక్క లేఖనాన్ని మనం పరిశీలించినప్పుడు ఇదిగో స్త్రీ తన చంటి బిడ్డను మరచున, ఒకవేళ వారైనా మరుతురేమో కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు ప్రియులారా. దేవుడు మర్చిపోయేవాడు కాదు. 16వ వచనంలో అందుకే అంటున్నాడు, చూడుము నా అరిచేతులు నిన్ను నేను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి కదా. దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క కృపా సహాయం నీకు కావాలనంటే ప్రియులారా, దేవుని యొక్క చిత్తమేంటో నువ్వు తెలుసుకోవాలి. దేవుడు నిన్ను ఎందుకు సృజించాడో, నిన్నెందుకు ఆయన తన రాజ్య వారసుని చేయాలని ప్రయత్నిస్తున్నాడో, ఈ సంగతులను నీవేం చేయాలంటే గమనించి ప్రియులారా, ఈ సృష్టిలో ఆయన దృష్టికి అనుకూలంగా ఫలించడానికి నువ్వు ప్రయత్నించేవాడుగా ఉండాలి. ఆలోచించండి ప్రియులారా. చూడండి, కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట చెప్తాడు. చూడండి ప్రియులారా, కీర్తన గ్రంథము, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయిచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. ఎలా తెలిసిందంటే శిశువుకి? తల్లి అంటారు ఇక్కడ. అర్థమవుతుందా ఈ వాక్యం? అసలు మీకు చదివిన వాక్యం అర్థమవుతుందా? ఏవండి, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే, ఆ తల్లి వద్ద నేను పాలు తాగుచూ ఉండగా, నా తల్లి వద్ద నేను స్తన్యపానం చేయించు ఉండగా నీవే కదా ప్రభువా నాకు నమ్మిక పుట్టించితివి, నీవే నా దేవుడు అని నాకు నమ్మిక పుట్టించితివి అని అంటున్నాడు ప్రియులారా. గమనించండి, ఎలా తెలిసిందంటే ఈయనకి తన తల్లి అయినా తన తండ్రి అయిన దైవిక విషయాల్లో జీవించటం వలన, ఆ దైవిక విషయాల్లో ఉన్న సత్యాలు వారు తెలుసుకోవటం వలన అతడు ఎదిగిన వయసును బట్టి ప్రియులారా బాల్య దినాల యొక్క చరిత్రను అతడు మనకు చెప్తూ ఉన్నాడు. ఏమండి, దేవుని సన్నిధిలో ప్రియులారా, నా తల్లి గర్భం నుండి నన్ను భద్రంగా తీసి బయట పెట్టిన వాడు నీవే. తీసి తన తల్లి యొద్ద పాలు తాగుతుంటానంట, తన తల్లి ప్రతిబింబంలోనంట దేవుని చూసుకుంటున్నాడంట ఆ బిడ్డ. ఏ ఒక్క బిడ్డ అయినా ప్రియులారా గమనించండి, కొంచెం ఏలు తెగో ఏదన్నా దెబ్బ తగిలి బ్లడ్ పోతుంటే ప్రియులారా గబుగా కట్టు 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 అంటాం మనం కదా. తల్లి తన రక్తాన్ని ప్రియులారా పాల రూపంగా మార్చి మరి ఎన్ని బొట్లు ఎన్ని గుక్కలు తాగితే ఆ పిల్లోడికి పిల్లకి పొట్ట నిండుది చెప్పండి? రక్తమేనండి అది. పశువుల యొక్క రక్తాన్ని పాలుగా విడుకొని మనం తాగుతున్నాం. వాడు పాల వ్యాపారం చేసుకొని పాల ఉత్పత్తిని అమ్ముకొని వాడు అనేకమైన డబ్బు సంపాదించుకుంటున్నాడు ప్రియులారా. మనము మన తల్లి రక్తాన్ని పాలుగా తాగి మనం పెరిగి పెద్దవాళ్ళమయ్యాం. ఏమండి, 2 రక్తపోట్లు కింద పడిపోతేనే అమ్మమ్మ కట్టు అంటే మరి తల్లి ఎన్ని రక్తపోట్లు అయితే కానీ ఒక బిడ్డకు పాలు కడుపు నిండుతున్నాయో ప్రియులారా అసలు గమనించాము మనం ఎప్పుడన్నా? ఏమండి, ఆ పిల్లలు ఎదిగాక కోళ్ళు అంటది అత్తదైనా లేదా భర్తతోనేనంటది, ఇంకా నేను పాలు ఇవ్వలేని పిల్లలకి వాళ్ళకి ఏదైనా మంచి ఆహారం పెట్టుకుందాం అంటే నీ అందం తగ్గిపోద్దేనా? ఏమండి ప్రియులారా గమనించండి, ఆమె శరీరంలో నుంచి ఎంత రక్తం ఉత్పత్తి అవ్వాలి, ఎంత రక్తం ఇదైతే ఆ పిల్లకి పాలుగా మారాలి. పాలకి ఏమన్నా సపరేట్గా మన బాడీలో ఏమన్నా ప్రియులారా వండి అనుకుంటున్నారా? ఏమండి, ఆమె యొక్క రక్త కణాల్లో ఉన్నటువంటి ఆ శక్తి ప్రియులారా పాల రూపాన్ని మార్చబడుద్ది. పశువులు కూడా అంతే, శ్రేష్టమైన ఆహారం అవి గడ్డి తిని తనకి తగినటువంటి మంచి ఆహారాన్ని పెట్టినప్పుడు అది కావలసిన విధంగా పాలిస్తూ ఉంటుంది. అవి ఎందుకనంటే తాను పుట్టించుకున్న దూడల కోసం ఆ పాలు ఇస్తూ ఉంటుంది. అది మనం ఏం చేస్తాం, దాన్ని మూతి పెట్టి 2 గుక్కలు తాగనిచ్చి ప్రియులు దాని పక్కకు లాగి దాని పాల యొక్క ఉత్పత్తి బాగా అయినప్పుడు వాటిని పిండుకొని వీళ్ళు అమ్ముకొని ఇచ్చేస్తూ ఉంటారు. ఆలోచించండి, ఒక చిన్న బిడ్డ ప్రియులారా బాల్యం నుండి తన వయసుకి 6 ఏళ్ల వయసు వచ్చేసరికి ఇక పేగు పెద్దదైంది, ఇక తల్లిపాలు చాలా అల్లాడుతూ ఉంటుంది ఆ పిల్ల. అప్పుడేం చేస్తూ ఉంటాం ప్రియులారా?
ఇక తల్లిపాలు కాదు, ఆ పిల్లకి మనతో పాటు ధాన్యాగారమైన ఆహారం పెట్టాలి అని ప్రయత్నిస్తూ ఆ ప్రయత్నాల్లో ప్రియులారా అప్పుడు అన్నప్రస్థం చేస్తూ ఉంటాం, ఇంకా లేకపోతే ఇంకా అనేక విషయాలు చేస్తూ ఉంటారు ప్రియులారా. అయితే ఇక్కడ అంటున్నాడు, నా తల్లి వద్ద నేను స్తన్యపానం చేయించుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. ఏమండి ఆలోచించండి ప్రియులారా. 10వ వచనంలో కూడా ఒక మాట అంటాడు చూడండి, అక్కడే నాకు ఆధారం నీవే, నా తల్లి కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. గర్భములో ఏమైనాడంట, ఏమైనాడు చెప్పండి? గర్భవాసినైనది నాకు ఆధారము నీవే. ఆలోచించండి ప్రియులారా, ఇంత చిన్నటి నెత్తుడు బొద్ద ప్రియులారా 9 నెలలకి ఒక శిశువై లోపల కండరాలు, ఎముకలు, నరాలు, దేవుని యొక్క ప్రియులారా సృష్టి జ్ఞానము ఎవ్వడికి అందంది ప్రియులారా. ఆలోచించండి, దేవుని యొక్క విషయాలు ఇక్కడ చక్కగా చెప్తూ ఉన్నాడు ప్రియులారా. ఏమని, ఎలాగ చెప్తూ ఉన్నాడు ఈ విషయాలు అని అంటే, ఆయన చెప్తూ ఉన్నాడు ఏమండి, దేవుని మాటలను మనం గమనించినప్పుడు ఆయన ఇక్కడ చక్కగా వివరిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఆలోచించండి. అందుకే కీర్తనకారుడు 119వ చూడండి ప్రియులారా, 139వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును నాకు కలుగుతున్నది అని అంటాడు. చదవండి ఒక మాట అక్కడ 139వ అధ్యాయము 13వ వచనంలో చూడండి ఏమంటాడు అక్కడ, నువ్వే కలుగు చేసిదివి తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నది. ఎలాగంట ప్రియులారా, దేవుడు ప్రియులారా విరామము లేనటువంటి నిర్మాణకుడు, సృష్టికర్త ఆయన. ఆలోచించండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యములు ఇక్కడ అంటున్నాడు, నా అంతరంద్రియములను నీవు కలుగు చేసి ఉండగా వాటిని నేను చూడగా అవి నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది అని అంటున్నాడు ప్రియులారా. దేవుని ఆశ్చర్యకరమైన విషయాలను మనం తెలుసుకోవటానికి ఏమండి చాలా విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ప్రియులారా దేవుని యొక్క సన్నిధిలో పిల్లలను పెంచుటకు మనకు తెలియాలి ముందు భక్తి. ఎవరికే? కన్నవారమైన మనకు తెలియాలి ప్రియులారా భక్తి. మనకు తెలిస్తే మన పిల్లల క్షేమం కొరకు నిత్యము మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏమండి నిత్యము మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎప్పుడు చేస్తూ ఉంటాం? ఏ సమయాన్ని చేస్తూ ఉంటాం ప్రియులారా ప్రార్థన? విలాపవాక్యం 2వ అధ్యాయం 19వ వచనంలో ఎప్పుడు చేస్తారంటే, రేయి మొదటి జామున లేచి నువ్వు ప్రార్థన చేయాలి. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తాలి. ఎవరి తట్టు? దేవుని తట్టు ప్రియులారా. నువ్వు లేచి రేయి మొదటి జామున ప్రార్థించినప్పుడు నీ బిడ్డల క్షేమం, నీ క్షేమాన్ని గురించి దేవుడు ఆలకిస్తాడు ప్రియులారా. చదవండి ఆ మాట, మీకు బాగా అర్థమైంది అది. ఏమండి విలాపవాక్యం 2వ అధ్యాయము చూడండి 19వ వచనాన్ని చదువుకుందాం. విలాపవాక్యము, నీవు లేచి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీవు రేయి మొదటి జామును లేచి మొరపెట్టాలంట ప్రియులారా. ఏమండి రేయి మొదటి జామును మొరపెట్టడం, దేవునికి ప్రార్థన చేయటం ప్రియులారా మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకొని మోకరిస్తే మనతో పాటు మన ఎదుగుతున్న పిల్లలు మోకరిస్తారు. అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా ప్రియులారా వాళ్ళు మోకరిస్తారు ప్రియులారా. మోకరిస్తే నీ బిడ్డలకు నువ్వు నేర్పవలసిన విషయాలు వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి. ఎదుగుతున్న బిడ్డలకు చక్కగా ఏం చేయాలంటే క్రమాలు నేర్పాలి. ఏమండి క్రమాలు నేర్పాలి. ఆలోచించండి, చిన్న చిన్న వయసులో పిల్లలు బూతులు మాట్లాడుతుంటే భలే నవ్వుకుంటారు. మేనమాను బాగా తిట్టావరా,
మేనత్తను బాగా తిట్టావురా అని ప్రియులారా నవ్వుకుంటారు. అది పెద్దరిగాకి ఏమవుతాయి చెప్పండి, ఏమండి? అదే బూతులు వాడికి ప్రవాహంలాగా అయిపోతాయి. ఇక మందలించకపోతే వారిని పెంచవలసిన విధానం ఏమిటంటే ప్రియులారా, వారిని దేవుని భయములో, దేవుని భక్తిలో వాళ్ళని పెంచాలి. అందుకే నీ బాల్య దినములు యందు నీ సృష్టికర్తను వాళ్ళకి స్మరణ చేయించాలి. ఏమండి? చిన్న వయసు నుంచి పిల్లలకి దైవ జ్ఞానాన్ని, దైవ సంబంధమైన విషయాలను నేర్పించాలి ప్రియులారా. గమనించండి ప్రియులారా, ఓ తల్లికి ఓ నమ్మకంగా కుమారుడు తల్లి యొద్ద ఉంటూ తల్లి యొక్క అడుగుజాడలు నడిచాడు. 8 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ప్రియులారా అందరూ బాప్తీసం తీసుకుంటుంటే ఆ చర్చిలో ఉంటే డ్రమ్ము కొడతా ఉన్నాడు ఈ కుర్రాడు. పాస్టర్ గారు వెళ్ళారు, బాప్తీసం ఇచ్చారు, వాళ్ళ అమ్మకు కూడా ఇచ్చాడు, అందరూ అయిపోయింది సిద్ధపాటు. ఒడ్డుకు వస్తా పాస్టర్ గారు ఒక మాట అంటాడు, ఎవరైనా ఒక మాట అంటాడు, ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయం, సిద్ధపడి ఎవరన్నా ఉంటే ప్రియ సహోదరుడు ఆ సహోదరి వచ్చేయండి బాప్తీసం ఇచ్చేస్తాను. ప్రియులారా ఈ డ్రమ్ కొట్టి పిల్లవాడు వెళ్తున్నాడు. రే ఎక్కడికి రా నువ్వు వస్తున్నావు నాయన, ఆగా, నేను బాప్తీసం తీసుకుంటాను అయ్యగారు. ప్రియులారా 8 సంవత్సరాల వయసు. ఏం చూసి తీసుకుంటున్నాడు? దేవునిలో తన తల్లి నడిచిన విధానాన్ని, అక్కడ నడిపిస్తున్న దైవజనుల మార్గాన్ని చూసి ముందుకెళ్తున్నాడు. 8 సంవత్సరాలకి ఏం తెలిసింది? దైవజనుడు అన్నాడు, అయ్యా నీకు నేను బాప్తిస్మ ఇయ్యను, నీకు బాప్తిస్మ ఇచ్చాను అనుకో, నువ్వు పెద్దవాడివి తొలగిపోతే నేను అప్పచెప్పాలి లెక్క, నా వల్ల కాదురా, నేను ఇవ్వను అని ఆయన వచ్చేస్తున్నాడు. ఆ పిల్లోడు అన్నాడంటే, చిన్న పిల్లోడు, ఈ రాత్రి దేవుడు వస్తే నా యొక్క ఆత్మకు నీవే సాక్షివి, సమాధానం చెప్పాలి, నాకు తెలియదు అని అన్నాడు. నీకు పాస్టర్ గారి నీళ్ళ నుంచి బయటికి రావట్లా. వాళ్ళ అమ్మని అడిగాడు, అమ్మాయి ఏంటమ్మా ఈడు ఎట్లా అంటున్నాడు, ఇచ్చేయండి అయ్యగారు. వాళ్ళ అమ్మ అంటుందంట, మా మీ ఆయన ఏమని అంటాడు, నేను చెప్పుకుంటాను, ఇచ్చేయండి మీకు ఎందుకు. వీళ్ళారా బాప్తిస్మ ఇచ్చారు, అందరు ఇంటికి వచ్చారు, పగల ఆరాధన జరిగిపోయింది, ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. దైవజనుడు చర్చిలో పండుకుంటే ఈ పిల్లవాడు కూడా వెళ్ళి చర్చిలో పండుకున్నాడు. పిల్లారా పండుకుంటే ఆ రాత్రి ప్రభు అగ్నిలో బాప్తిస్మ ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆ అగ్ని వర్షం పైనుంచి పడతంటే పిల్లారా, నేను కాలిపోతారా అని పిల్లవాడు అరుతుంటే ఇళ్ళ పక్కల ఉండేవాళ్ళు లేచారు. ఈ పాస్టర్ గారు లేనిపోయింది, వాడిని తీసుకెళ్ళి నీడల్లో ముంచాడు, వాడికి దడుచుకొని వాడికి వాడు భయమే చేసింది అని అంట. సరే అందరూ వచ్చారు, మాట్లాడుకున్నారు, వెళ్ళిపోయారు. అయ్యగారు మంచినీళ్ళు కాసిన తాగిచ్చి, నాన్న ఏం కల వచ్చింది నీకు అని అంటే, యేసు ప్రభు ఆకాశంలోని చేయి చాపాడు, నొప్పుల వలె నా మీద వర్షం కురిసింది, కానీ అవి నా మీద పడితే నేను కాలిపోలేదండి, అయ్యగారు నాకు ఎలా కనపడింది అన్నాడు. అమ్మ లోన తీసుకెళ్ళి, చలిగా ఉన్నది దానికి తీసుకెళ్ళి. ఏమండి, ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ప్రియులారా, దేవునికి స్తోత్రం. దైవజనుడు, అమ్మ మీరందరూ బాప్తిస్మ పొందారు, మీకు ఇలాంటి అనుభవం వచ్చిందా? బాప్తిస్మ ఇచ్చి యోహాను చెప్పాడు, ఇదిగో నేను నీళ్ళలో బాప్తిస్మ ఇస్తున్నాను, ఆయనకు వచ్చువాడు శక్తిమంతుడు, అగ్నిలోను పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మ ఇస్తాడని చెప్పాడు. ఆ బాప్తిస్మ ప్రియులారా ఆ బాలుడు పొందాడు. ఏమండి, పెరిగి పెద్దవాడయ్యాక ప్రియులారా దైవజనుడు అయ్యాడు ఆయన. ప్రియులారా ఈ రోజున ప్రజెంట్కి ఈ రోజున 4 సంఘాలను నడిపిస్తూ 2 కుమారులు కూడా సేవకులను చేసేసాడు అంతే. ఏమండి, మనం ప్రియులారా సేవ చేస్తుంటే మన పిల్లలు ఉద్యోగాలు చేయాలి, వ్యాపారాలు చేయాలని మనం అనుకుంటాం, ఆయన ఏం చేయాల. ప్రియులారా 4 సంఘాల్లో తండ్రి కుమారులు కలిసి ఇదే పని, వాళ్ళకి వేరే పని లేదు. ఏదో ప్రియులారా తాత్కాలికమైన రేగుల షెడ్లు వేయటం, లేకపోతే ఏదో పాకలు వేయటం కాదండి, నెంబర్ 1 బిల్డింగులు కట్టి నెంబర్ 1గా సేవ చేస్తూ ఉన్నారు. గుంటూరులో గోరట్లేసన్ గారి చర్చి వెనకాల పక్కన ఒక రోడ్డు ఉంటుంది, లోనికి వెళ్తే ప్రియులారా ఎల్లోహన్ గారి చర్చి అంటే ఎవరైనా చెప్తారు. అక్కడ ప్రవాహం వల్ల జనం వస్తారు. ఆయనకి అనుమానం వేసి, ప్రభు నన్ను ఇక్కడికి వచ్చి చర్చి కట్టమంటున్నావు,
ఇది యేసన్ గారి చర్చి రోడ్డు ఉంటే గోరెంట్లో ఇట్లా బారు రోడ్డు ఉంటుంది, లోపలికి వెళ్తాయి. ఏమండి వెళ్తే కొద్దిగా ఎదరికి పైకి వెళ్తే అక్కడ ఉంటుంది యోహాన్ గారి చర్చి అండి. అక్కడికి దాదాపు 25,000 మంది 30,000 మంది ఆరాధనకు వస్తారు, కానీ ఆయన దగ్గరికి జనం వస్తూనే ఉంటారంట. ప్రజెంట్కి ఈ మధ్యలో వెళ్ళి కట్టాడు అక్కడ గోరంట్లో. పిల్లరా గుంటూరు కొండూరు ప్రాంతంలో ఆయన అక్కడ చేస్తాడు సేవ, ఇంకోసాట చేస్తాడు, ఇంకోసాట 4 సార్లు పిల్లరా తండ్రి కుమారులు కలిసి దేవుని యొక్క మహిమార్థం సేవ చేస్తున్నారు. నీ బాల్య దినములు అందే నీ సృష్టికర్తను నీ బిడ్డకు నువ్వు స్మరణం చేస్తే వారికి ఆ విషయాలు నేర్పిస్తే ప్రియులారా ఏమైంది అని అంటే వాడు పెరిగి పెద్దవాడి ప్రియులారా అనేకులకు ఆదర్శం అవుతాడు. కుమారులే కావచ్చు, కుమార్తెలే కావచ్చు ప్రియులారా. కీర్తనకారుడు అందుకే అంటాడు, ఆయన 127:3 అంటాడు, గర్భఫలము ఏమండి కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్యం, గర్భఫలము ఆయన అనుగ్రహించు బహుమానం కదా. ఈ బహుమానాలని బహుభద్రంగా పెంచాలి మనం. కుమార్తెలైనా కుమారులైనా ప్రియులారా ఏం చేస్తూ ఉంటాం. మగపిల్లండి అయితే బాగా నెత్తి మీద కిరీటాలు పెడతాడని డిగ్రీలు చదువుతాగా చూస్తూ ఉంటాం మనం. ఆడపిల్లకి చదివేందుకులే, కొండలు దావటం తెలిస్తే చాలు, ఇల్లు వాకిలు వడటం తెలిస్తే చాలు, బట్టలు ఒకటి వస్తే చాలు, పెళ్లి చేసేది. ఇదే మనం చేసే పని ప్రియులారా కదా. దేవుని యొక్క విషయాల్లో బైబిల్ గ్రంథంలో దేవుని ఎరిగినటువంటి ఒక భక్తుడు ప్రియులారా ఆడపిల్లల్ని మగపిల్లల్ని సమానంగా పెంచాడు. ఆయన ఎప్పటి కాలం ఆయనో బైబిల్లో చరిత్ర ఎవరో రాయలేదులే, కానీ ప్రియులారా యోబు భక్తుడు అబ్రహాం కాలంలో ఉన్నవాడు, అబ్రహాం తర్వాత ఉన్నవాడు, ఏ కాలం అందు ఉన్నవాడు, కానీ ఆయన ఉన్న కాలంలో ధర్మశాస్త్ర గ్రంథం లేదు. అయినా సరే దేవుని గురించి ఆశ్చర్యకరమైన విషయాలు రాశాడు. ఏమండి ఇవాళ కుమార్తెలు అయి పట్టుకునే ప్రియులారా మా తండ్రి ఆస్తిలో మాకు భాగం రావాలని చెప్పి వాళ్ళు కోర్టులకు వెళ్తున్నారు. ఇవాళ ఆయన తన కుమారులతో పాటు కుమార్తెలకు కూడా స్వాస్యాన్ని సమానంగా పంచిపెట్టాడని రాసి ఉంది అక్కడ. ఏమండి మనకు ప్రియులారా భేదాభిప్రాయం. ఏమండి ఆడపిల్లని చూసేసరికి ఈ చేయి, మగపిల్లడికి ఈ చేయి ఇస్తూ ఉంటారు కదా. ఈ చేతికి చాలా తేడా ఉంది ప్రియులారా, ఆలోచించండి. ఏమండి బిడ్డలను విషయంలో దేవుని యొక్క మాటలను మనం చూసినప్పుడు ఏమండి దైవజనుడు ప్రియులారా ఏమండి కాలేబు తన కుమార్తెను ఆక్సాకి కావలసినటువంటి ప్రియులారా శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు. మనము కూడా మన బిడ్డలకు ప్రియులారా ప్రభువైన యేసుక్రీస్తును పరిచయం చేసేవారుగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆ రక్షణ విషయంలో వారిని కూడా నడిపించడానికి ప్రియులారా నువ్వు తెలుసుకోవాలి. అందుకేం చేయాలనంటే ప్రియులారా బాల్యం నుండి దేవుని గురించిన అభ్యాసం వారికి నేర్పించాలి. మరి దినమందు ఆ బిడ్డకు దేవుడు సంవత్సరం దయాకిరీటం ధరింపజేసి ఉన్నాడు. ఏమండి కీర్తన గ్రంథము 65:11 సంవత్సరం నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడల సారము వెదజల్లునట్లు. ఆ దయను ఆ కిరీటాన్ని తనపైన దీర్ఘాయువుగా ఉండాలని చేరువచ్చిన మనము కుటుంబ సభ్యులు దైవజనులు దాని నిమిత్తం ప్రార్థించాలని ఆ బిడ్డకు చక్కని పేరు దయచేసి మరి తండ్రి అయినటువంటి యజమానుడు, తల్లి అయినటువంటి యజమానురాలు బిడ్డల్ని దేవుని యొక్క రెక్కల నీడలో భద్రంగా పెంచుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమగల ప్రభువా, దయామయుడ పరిశుద్ధుడా, నీ పాదాలకే స్తుతులు. సంవత్సరం జరుగుతుండగా నీ కార్యం నూతనపరచండి. సంవత్సరమున నీ దయా కిరీటం ధరింపజేసి ఉన్నావు, నీ జాడల సారం వెదజల్లినట్లుగా నీ కుమార్తెను నా తండ్రి ఇదిగో ప్రభువా తల్లి గర్భమున ఉద్భవింపజేసి నాటి నుండి నేటి వరకు భద్రపరిచి కాపాడి సంరక్షించి కృప చూపినందుకు స్తుతులు చెల్లిస్తూ దీర్ఘాయును సుఖజీవనత గడుపు సంవత్సరాల బిడ్డకు దయచేసి నీ సహాయం, నీ సహకారం, నీ సన్నిధి, నీ కృపాక్షేమాన్ని అనుగ్రహింప చేయమని
యేసుక్రీస్తు నామం పేరట నిన్నే మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. దేవునికి స్తోత్రం. ఉన్నత కాలం ఇది ఉండిపోతే అయ్యారు అంతే. దేవునికి స్తోత్రం. మంచిది, చక్కటి విషయాలు మనకు తెలియవచ్చారు. సమయము 8:15 నిమిషాలు అవుతుంది. సమయం చాలా ఎలివైంది కాబట్టి చక్కగా మాటలు అందించిన అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు. నేను 2 మాటలు చెప్పాలని మీతో పెంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. కనుక చక్కటి మాటలు మనము నేర్చుకొని పోతున్నాం. రోజు బిడ్డలుగా ఉంటున్న, తల్లిదండ్రులుగా ఉంటున్న మనం ఆలోచించవలసిన అవసరత ఏమిటి అని అంటే, పిల్లల విషయమే పిల్లల ఆలోచన అన్నది ఏ తల్లిదండ్రులకు కనపడట్లేదు. అది బాధాకర విషయం. ఇప్పటి వరకు ఎన్న మాటలు బిడ్డలకు అంటున్నారు, మంచి విధానం మనకు తెలియకపోతుంది. పిల్లలు దేవుని మాటలు చాలా విలువైనవి. ఏ రోజైనా మన పిల్లలను కూర్చోబెట్టి దేవుని మాటలు చెప్పాము అమ్మా అర్థమవుతుంది. పిల్లలకు చిన్న వయసులో నుంచి ఒక 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే ఏ జ్వరం వచ్చినా, ఏది వచ్చినా తల్లి ఉగ్గుపాలు పెడితే ఏదైనా పచ్చడి తీసుకొచ్చిపోతే రోగం తగ్గిపోతూ ఉండేది. ఈరోజు అలా మన పిల్లలకు ఎందుకు చెప్పలేకపోతున్నాం చెప్పండి? ఎక్కడ పొరపాటు జరుగుతుంది అని అంటే, తల్లిదండ్రుల దగ్గర పొరపాటు జరుగుతుంది. ఆదివారం మందిరానికి వెళ్తున్న నీ పిల్లలు ఎక్కడుంటున్నారు నీకు తెలుసా? ఎప్పుడైనా ఆలోచన చేసావా? వాడు ఎలా పోతే మనకి ఎందుకంటే అనుకుంటున్నాం తప్ప, దాటిపోయాడు, దాటికి అవతలకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వేం చేయలేవు. పెద్దలు అన్నప్పుడు, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోమని అంటారు. రోజు మనం ఎలా బ్రతుకుతున్నాం? ముందు మన భక్తి జీవితం మన పిల్లలు చూడాలి. మన భక్తి జీవితం మన పిల్లలకు చూస్తున్నప్పుడే బాగుంటుంది. భక్తి మనం పెంచుకున్నప్పుడు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు మన పిల్లలు మన వైపు చూడాలి. తల్లిదండ్రులు ఎప్పుడు మా కొరకు ఎందుకు ప్రార్థన చేస్తున్నారని, నువ్వు ప్రార్థన చేస్తున్నావా? లేదు. రోజు తల్లిదండ్రులు మన బిడ్డలు లేరని ఎందరో ఆశపడుతూ ఉంటారు. బిడ్డలు లేక కొందరు కనీసి ఎక్కడో పడేస్తూ ఉంటారు. ఈరోజు బిడ్డలు కన్నా తల్లిదండ్రులు దేవుని కొరకు పెంచాలి అనే సంగతి మర్చిపోయారండి. ఈరోజు తల్లి గర్భంలో శిశువు ఎలా పెరుగుతుందో కూడా తెలియట్లేదు తల్లికి. అది బైబిల్ చెప్తుంది. ఆదివారం రాబోడికి కుటుంబంతా ఏకం అవ్వాలి. ఆదివారం రాబోడికి కుటుంబంతా ఏకం, ఎక్కడున్నా రావాలి అక్కడికి. నువ్వు అలా రావాలి అంటే నువ్వు భక్తి నేర్పించాలి పిల్లలకి. భక్తి జీవితం నీలో ఉంటేనే పిల్లల్లోకి వెళ్తుంది. నీలోని భక్తి లేనప్పుడు పిల్లలకి ఎలా వస్తుంది చెప్పండి? దేవుడు నేర్పిస్తుంది అదేనండి. దేవుడు నేర్పిస్తుంది అదే. రోజు మనం ఏమైపోతామో మనకి ఎప్పుడు మన జీవితాలు ఆరిపోతున్నాయో తెలియదు. ఈరోజు జగదీశ్ని ప్రేమించి, తన భార్యని ప్రేమించి ఒక చక్కటి కుమార్తెనిచ్చాడు దేవుడు. ఆ బిడ్డని ఎలా పెంచాలో తెలుసా? మరి వాళ్ళిద్దరికి భక్తి ఉందా లేదని చెప్పట్లేదు. భక్తి జీవితం కలిగి ఉండాలి, లేకపోతే మీ పిల్లలు మీరు పెంచలేరు. ఈరోజు తల్లి కంటున్నప్పుడు బాధ బైబిల్ చెప్తుంది. నవమోసాలు 9 నెలలు మోసిన ఆ గర్భం బయటికి తీసుకుని వచ్చుతున్నప్పుడు ఆ బిడ్డ పడుతున్న ఆవేదన, భారము బైబిల్ చెప్తుంది. పిల్లలు ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఇద్దరికి ఏదైనా తగదుతే నా బిడ్డ నాకు ఇచ్చి అంటావు. ఎంత ఈజీగా ఆమె 9 నెలలు మోసి నీకు ఒక బిడ్డనగా బయటికి తీసుకుని వస్తుందంటే ఆమె పడుతున్న ఆవేదన, ఆమె పడుతున్న కష్టం, ఆమె పడుతున్న ఆరాటం ఎప్పుడైనా మీరు ఆలోచన చేసామంటే అవసరం లేదు. నేను కన్నాను కాదే, నేను తీసుకెళ్ళిపోతాను అంటావు, కానీ ఆవేదన కనపడదు. ఎప్పుడైనా ఆలోచించేయండి. ఏదో వయసుని పుట్టినప్పుడు నేను
వాళ్ళమ్మ బిడ్డ కంటున్నప్పుడు దగ్గర ఉన్నప్పుడు ఆమె పడుతున్న ఆవేదన ఆరాటం, చిన్న భాగములో నుంచి 2 కేజీల ఆకారం బయటకు వస్తుంది అంటే ఆమె పడుతున్న బాధ, బాధలు మనకు తెలియవండి. బైబిల్ చెప్తుంది. 2 మాటలు చూద్దాము. బైబిల్ ఏం చెప్తుంది చదువుతున్నాం. యోహాను సువార్త 16 అధ్యాయం 21 చదువుతాము. త్వరగా చాలా సమయం ఉంది, ఇంకా చాలా కార్యక్రమం. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడి వచ్చినప్పుడు కనుక బాధపడుతుందట. ఆమె వ్యాధన బాధ ఆమెకు ఉంటుంది. ఎప్పుడైనా ఆలోచన చేస్తుంది? పోనీ గర్భములో ఉంటున్న బిడ్డ ఎలా ఎదుగుతుందో కూడా కంటున్న తెలియదు. ఈరోజు 9 నెలలు వచ్చిన 2 కేజీలు 2.5 కేజీ 3 కేజీలు ఆకారం వచ్చింది అనుకుంటుంది, కానీ ఈ ఆకారం ఎలా ఎదుగుతుందో కూడా ఆ కంటున్న తల్లికి తెలియదు. ఆ మాట కూడా చూచి నేను ముగిస్తున్నాను. చూడండి, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం. చూడండి, ప్రసంగి 11వ అధ్యాయం 5వ వచనం. చూడాలి కాదు, చూలాలి గర్భమందు ఎముకలు అనగా చిన్న ముద్దగా గర్భములోనికి వెళుతున్నది. అది రక్తముద్దండి. తండ్రిలో నుంచి తల్లిలోనికి వెళుతున్న ఆ పిండము, ఆ చిన్న పిండము, ఆ గర్భములో వెళుతున్న ఆ పిండము, ఆ రక్తము, ఆ పిండము లోపలికి వెళుతున్నప్పుడు ఏ రోజైనా ఎప్పుడైనా ఈ బిడ్డ ఎలా ఎదుగుతుందో కంటున్న తల్లికి మీకు తెలుసమ్మా? మీకు తెలుసా అమ్మా? మీరే అక్కర్లారా? తెలుసా? గర్భంలో మరి ఎక్కడికి వెళ్ళాలంటే బైబిల్ దగ్గర రావాలి. మనం బైబిల్ని చూడాలి. ఈ సోలాల గర్భమందు ఎముకలు అనగా నరములను గాని లోపల ఎముకలు గాని ఎలా ఎదుగుతుందో తెలియదంటున్నాడు దేవుడు. భక్తుడికి తెలియపరిచి సొలొమోను చెప్తూ ఉన్నాడు. ఆమెకి కూడా తెలియదు. 9 నెలలు మోసి ఆ బయటికి తీసుకుని వస్తే 2.5 కేజీ 3 కేజీల ఆకారం బయటికి తీసుకుని రావాలి. తింటున్న ఆహారము కాదు, దేవుడు ఆ యొక్క పిండమునకు ఎదుగుదల దయచేస్తున్నాడు. అలా బయటకు వచ్చినప్పుడు కూడా 60 కేజీల ఆకారం వచ్చినప్పుడు ఆ ఎదుగుదల ఆగిపోయింది అంటుంది బైబిల్. మనం ఆలోచన కాదు. అలాంటి బిడ్డను బయటికి తీసుకొచ్చినప్పుడు మనం ఎవరి కొరకు పెంచాలంటే దేవుని కొరకు పెంచాలి. పెంచకపోతే ఆ భారము బాధ్యత తల్లిదండ్రులదే. వాడు పాపము చేస్తున్నాడు, దేవునికి దూరంగా బ్రతుకుతున్నాడంటే కేవలం నువ్వే ఆ విధంగా తయారు చేస్తున్నట్టే. భక్తి జీవితము తల్లిదండ్రులు లేనప్పుడు అమ్మలాగా నాన్నలా తిరిగినప్పుడు వీడేం భక్తి జీవితం అవుతుంది చెప్పండి? భక్తి జీవితం మనలో నుంచి వాడు నేర్చుకోవాలి. దావీదున్నాడు, దావీదుకు కుమారుడు సొలొమోను పుట్టాడు. దావీదు చెప్పినట్లుగా సొలొమోను చేశాడు కాబట్టి దావీదు తర్వాత సింహాసనం ఎవరికి వచ్చిందంటే సొలొమోనుకు వచ్చింది. ఎందుకు? తండ్రిని చూస్తూ తన అడుగు జాడల్లో, అయ్యా నేను వెళ్ళిపోతున్నాను రా, ఎదుగు దేవుని మార్గంలో నడవాలి అని చెప్పి తల్లిదండ్రులుగా ఉండండి. నా మాట ఇంట్లేదండి, నా మాట ఇంట్లేదు, నా పిల్లలు ఇంట్లేదంటే కారణము నువ్వే. మన బ్రతికిలే దేవుని ఎదుట యథార్థంగా లేనప్పుడు, మన జీవితాలే దేవుని దగ్గర యథార్థంగా లేనప్పుడు మనం ఎలాగండి మన పిల్లలు పెంచుకుంటాం? అందుకే చిన్న వయసులో నుంచి దేవుడు చెబుతున్న మాటలు అమ్మ నాన్న చెప్పాలి తప్ప బూతు పాటలో బూతి సినిమాలు లేకపోతే ఎక్కడికో వెళ్ళి చెత్తంతా చూపించే మొదలు దేవుని వాక్యము నేర్పించాలి. అప్పుడు ఎదుగుచున్న మొక్క వాళ్ళే ఉంటారని బైబిల్ చెప్తున్నది. అప్పుడు నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళేవాడు అంటాడు, మమ్మీ మనం దేవుని మందిరానికి వెళ్ళాలి, అమ్మా డాడీ మనం మందిరానికి వెళ్ళాలి, మొదట అక్కడ కాదు, దేవుని ఆశీస్సులు పొందుకున్న తర్వాతే మనం ఎక్కడికైనా వెళ్దాం, లేకపోతే ఆ రోజంతా దేవుని కాటేద్దామని చెప్పి ఆ బాలుడు చెప్పాలి. అంటే
అనుదినము నడిచినప్పుడు, నిద్రపోతున్నప్పుడు, లేచినప్పుడు జ్ఞానము కలిగి దేవుని వాక్యమును గురించి మాట్లాడాలని బైబిల్ చెప్తుంది. నీవు నేను మన పిల్లలు పాడైపోకూడదు. ఎందుకంటే మనందరికీ పిల్లలు ఉన్నారు. అమ్మ మందిరానికి వెళ్తే గాలికి తిరుగుతున్నారు మన పిల్లలు. బాధపడవద్దమ్మా, నాకు 2 పిల్లలు ఉన్నారు. మీకు పని పోవట్లేదని మీకు సేవ చెప్పంట కాదు, మీరు ఎవరన్నా చేయొచ్చు సేవ. అంటే దేవుని సన్నిధిలో మనం అప్పచెబితే, దేవుని అడుగు జాడలో నడవాలంటే సేవకుడి దగ్గర మనం పంపిస్తూ ఉంటే వాళ్ళ మార్గంలో వాడు నడుస్తాడు. ఇప్పుడు చాలామంది పిల్లలు పాడైపోయారు. మన పిల్లలే, బయట పిల్లల గురించి చెప్పట్లేదు సుమి, మన పిల్లలు పాడైపోతున్నారు. కాబట్టి అలా పాడైపోతున్నారంటే చిన్న వయసులో దేవుని మాటలు చెప్పండి. అయిపోయింది, అది అయిపోయింది. మిగతా కార్యక్రమం గురించి మనం మన పిల్లలకు మంచి మాటలు చెప్పండి. దేవుని కొరకు మన పిల్లలు పెంచుతూ మీరు బ్రతకాలని, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక సహోదరుడిగా, ఒక సేవకుడిగా మీకు చెప్తున్నాను. మీ పిల్లలు మనందరి పిల్లలు దేవుని కొరకు పెంచాలి. ఈరోజు జగదీశ్కి ఇచ్చిన బిడ్డను ఎలా పెంచాలో మనకు తెలియదు, కానీ ఎలా పెంచాలో పెంచాలో మనం చెబుతున్న మాటను బట్టి వారి తల్లిదండ్రులైన వారు అలా పంచితే లోబడుతుంది, అలా పంచితే దేవుని చెల్లిదంటుంది. అలా పంచితే ఎలా? దేవుని వాక్యమును బట్టి పెంచితే దేవుని చెన్నది. డాడీ నువ్వు మందిరానికి వెళ్ళరా, నేను బయట ఉంటానంటే కుదరదు. అలా నేర్పించాలి. అలా నేర్పించాలంటే ముందు తల్లిదండ్రులకి ఏమి తెలియాలి? దేవుని గురించి జ్ఞానము తెలియాలి. మరి జగదీష్ అంటున్నాడు కాబట్టి అలాంటి జ్ఞానము తన బిడ్డకు నేర్పించాలి అని చెప్తున్నాడు. తల్లిదండ్రులకి హెచ్చరిక. గమనించండి, ఆలోచన మాటలు మనందరి ఎన్నికల్లో దేవుడు దీవించి ఆశీర్వదించుగా. తల వంచుదాం, ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కనికారము చూపని మా దేవ, మొదటిగా మీద ఆశలు చక్కటి విషయాలు తిరిగి వెలిసిదన్నాను. దోషమి వద్దు, నేను కట్టండి, ఫలంపు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. చక్కటి బిడ్డనిచ్చారు నాయన. ఆ ఫలము నీ కొరకు గర్భఫలం ఎక్కువ ఇచ్చిన బహుమానం అని మీరు చెప్పారు కాబట్టి ప్రార్థన తోచింది నిరికెత్తి నాయన బిడ్డలకు దీవెన. ఇదిగో నాయన 365 రోజులు కంటికి రెప్పలా కాపాడి 2వ సంవత్సరంలో అడిగి పెట్టడానికి మీ దయా కిరీటం మా బిడ్డకి ఇచ్చి ఉన్నారని తలొచ్చుతున్న తల్లిదండ్రులైన వారి బిడ్డను నాయన మీ కొరకు పెంచి భాగ్యాన్ని దయచేసి మహిమ ఘనత ప్రభావములు పొందుకో నాయన. వచ్చిన వారు దీవించండి. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఇంకపోతే కార్యక్రమం మీరు నుండి నడిపించిన తెలుసు. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మరి ఈ సమయంలో కేక్ ఉందనాయన, మీరు కాండ్రాడ చేతి జగదీశ్వరా నాయన. మేము మా సమయం ముగించి మీరే లేట్ చేయొద్దు. వాక్య భాగమే 8:30 క్లోజ్ చేసాం. 8:30 అయింది, బాధపడవద్దు. చక్కటి కార్యక్రమం, భోజనాలు ఉన్నాయి, తినేది. కానీ ఈరోజు మరి కుమార్తెని కేకును కూడా తీసుకెళ్ళాం. మంచియ్యా బాబు. అమ్మ రండి తల్లి. అప్పుడు చెల్లి పడుతుంది. నీవు చేరది తోడలనా వీడది ఉఠేలనా, నీవు చేసిన ఉపకార్యములకు నేనేకు చెల్లిందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ ముక్క ముద్ర రండి, ముందుకు రండి. మీరు అనుకుంటే మేము గడి చేసామా? మంచిది. మరి సమయంలో కూర్చోండి. జన ఇట్లా పడిపోతాయి. మంచిది. ప్రార్థన చేసుకుని దయచేసి మరి బిడ్డ కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఎందుకు అంటే పిల్లారా, ఈరోజు ఇలాంటి కార్యాలు రాబోతున్న దినాల్లో మరి దేవుడు బిడ్డకు ఆయుష్ ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి, సంతోషంతో ముందుకెళ్ళాలి. పేరు కూడా ఈరోజు నామకరణం జరుగుతుంది. ఆ పేరు మన మధ్యలోనికి వస్తూ ఉంది. ఆ పేరు తగ్గ జీవితం ఆ బిడ్డ పేరుకి లాగా మరి తల్లిదండ్రులైన వారు మరి చక్కగా వాళ్ళు
మరి ఇప్పుడు చెప్పిన మాటలు వాళ్ళు హృదయంలో ఉంచి మరి బిడ్డను పెంచాలని కోరుచు ఉన్నాం. దయచేసి ఈ సమయంలో మన మధ్యలో ఉన్న అయ్యగారు ప్రార్థన చేస్తారు. తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. దయగల తండ్రి, ప్రేమ గల ప్రభువా, నీకే స్తుతులు. ఇదిగో నాయన, సంవత్సరం దయాకిరీడు ధరింపజేసి నీ జాడల సారం ఎదజల్లినందుకు నాయన, జగపతిని వారి సత్యమును ప్రేమించి ఇదిగో నా ప్రభువా, కుమార్తెను మీరు అనుగ్రహించారు. నా తండ్రి, దీర్ఘాయును సుఖజీవనతో గడుపు సంవత్సరాలు దయచేయండి. కేక్ కట్ చేస్తుండగా నీ కాపుదనం 12 సంవత్సరాలు నీ బిడ్డ ప్రభువా ఇలా నీ సన్నిధిలో ఘనపరుస్తూ చేసుకునేలాగా నీ కాపుదనం ఇస్తారని నీ దీవెనకు నాయన పాత్రలు సహాయం చేసి వర్ధన చేస్తారు. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. వెలిగించు. నువ్వు వెలిగించాలి. చప్పట్లు కొడుతుంది. హ్యాపీ బర్త్డే టు యూ. ఇద్దరు పాడాలి. ఇద్దరు కలిసి మీరు కూడా చెయ్యండి. చెయ్యండి. వాళ్ళు భయపడుతున్నారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. బర్త్డే పాడండి పాడండి. చిన్న చెంచం ఇటు ఇటు చిన్న పెట్టు పెట్టు. చిన్న 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 ఇటు ఇటు చూడండి. అమ్మమ్మని కొంటారమ్మ పెడితే ఇటు ముందు ఎవరైనా పెడితే లోపలికి వచ్చి అమ్మ ఇటు రా అమ్మమ్మ రండి. చిన్న పెట్టి హల్లెలూయా. మరి చక్కగా జరిగిందండి. మరి అమ్మ బిడ్డను తీసుకురండి ఒకసారి. అయ్యారా మంచిదండి. మరి భర్త భార్యని ప్రేమించి దేవుడు 2026లో మరి బిడ్డకు చక్కటి పేరు నామకార్థము చేయబడుతూ ఉంది. పేరు మనందరికీ తెలియపరచడానికి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాల బిడ్డకు పరిపూర్ణంగా నింపబడడానికి పేరు దర్శి. దర్శి అని నామకార్థము ఆ బిడ్డకు మరి తనిచ్చిన గర్భఫలానికి పేరు నామకార్థం చేస్తూ ఉన్నాం. దయచేసి చక్కగా ఉన్నంత కాలంలో దేవుడి యొక్క మహా అభివృద్ధిలోని దర్శిని దేవుడు దీవించి ఆశీర్వదించేలాగిన ఆ బిడ్డ కొరకు చిన్న ప్రార్థన చేద్దాము. అమ్మ ముందుకు తీసు ప్రార్థన చేద్దాం. అయ్యగట్లే దయగలిగిన తండ్రి, కనికారం చూపను మా దేవ, నీకు వందనాలు. ఇదిగో నాయన, ఎంతవరకు కంటికి రెప్పలా మీరు కాచి కాపాడి ఉన్నారు. దర్శన నామకార్థం మేము చేసి ఉండగా ఆ పేరు తగ్గ జీవితం నాయన మీ కొరకు బ్రతికే మహాకృప తల్లిదండ్రులు ప్రేమించిన ఆయన బిడ్డను ఆశీర్వదించమని మేమందరూ చేసిన ప్రార్థన బిడ్డకు ఆయుస్సును ఆరోగ్యం ఇచ్చి రానున్న కాలమంతా నాయన సంవత్సరం గతించిపో 2వ సంవత్సరంలో అడిగి పెట్టుచుండగా మీ దయా కిరీటము నాయన దీర్ఘాయుస్సు ఆ బిడ్డకి ఇచ్చి మీరే కంటికి రెప్పలా కాచి కాపాడి నడిపించి బలపరచు. యేసయ్య దివ్యనామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిదేమో తీసుకెళ్ళిపోవాలి నాయన. సజీవులుగా కంటికి రెప్పలా మీరు కాచి కాపాడినందుకు వందనాలు. మీ దయ ఆశీస్సులను బట్టి నాయన దర్శకు మీ కృప కాపుదలిచి దాని నిమిత్తం ఈరోజు మేము అందరము
ఈ స్థలానికి రావటానికి అవకాశం కలిగి చేశారు. రానున్న కాలమంతా నాయన ఇటువంటి కార్యక్రమం ఆయన కుమార్తె చేసుకొని ముందుకు నడిపించండి. తల్లిదండ్రులకి ముద్దు బిడ్డగా నాయన ఆయుష్నిచ్చి ఆరోగ్యంనిచ్చి మీ ప్రేమ కాపుదల నాయన రానున్న కాలమంతా నాయన ఆశీర్వాదం కలిగి చేసి కూడి వచ్చిన బిడ్డలు బంధుమిత్రులు తోబుట్టులు అత్త సంబంధులు కూడా అందరికీ మీ ఆశీస్సులు కలిగి చేసిన ఆయన ఇంకా జరగబోతున్న నాయన కార్యక్రమం అంతా ఏ ఆటంకం అందరికీ సమృద్ధమైన నాయన ఆహారము కూడా సిద్ధపరుస్తుండగా మీ ఆశీస్సులు తోడుగా అడిగి ఉంచారు. ఇప్పుడు వచ్చిన అందరికీ కూడా మీ దేవుని ఆశీర్వాదాలు కలిగి చేసి మీరే మహిమ పొందుకోమని ఘనత పొందుకోమని త్వరగా రానంటున్న యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అలా ఉండండి. మన మధ్యలో సేవకులు ఉన్నారు. మరి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య నిత్య సహవాసం చేరువచ్చిన మనందరికీ నూతనముగా పేరు నామకరణం చేసినటువంటి దర్శకుని వారి తల్లిదండ్రులకు చేరువచ్చిన మనందరికి సకల పరిశుద్ధులకు ఆయన దాసులకు సదాకాలం తోడైంది కాపాడుగా. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి ప్రభు యేసు రక్తమే ఇచ్చి ప్రభు యేసుక్రీస్తు నామానికి సంపూర్ణ విజయం కలుగుగా. ఆమేన్. వెళ్ళవద్దు. వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాల కార్యక్రమం ఉంది. చక్కగా దయచేసి ఇబ్బంది పడకుండా అందరికీ సమృద్ధమైన ఆహారము వారు సిద్ధపరిచారు. మరి సమయం అంతా ఎక్కువ అవ్వలేదు కాబట్టి 8:38 అవుతుంది. ఎంతో సమయం అవ్వలేదు. చక్కగా లేట్ అయిన ఇబ్బంది పోంచేసి అందరూ వెళ్ళాలని కోరుచున్నాం. ఇంతటితో ఈ కార్యక్రమం ముగించబడ్డాం. దేవునికి స్తోత్రం.